కారు బంగాళాలతో ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను. కానీ అక్కడ నా తమ్ముడు 5కి 10కి అల్లాడుతున్నాడు. వేరు కుటుంబాల్లోని పిల్లల్ని చేసుకోవటం వల్లే నేను నా తమ్ముడు విడిపోయాం. ఇక మీద అలాంటి తప్పు జరగకూడదు. అందుకని నా పిల్లలకంటూ చేస్తే కమల పిల్లలుగా పుట్టిన అక్కా చెల్లెలకే ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. అందులో ఎటువంటి మార్పు భగవంతుడా. ఏమండి పెద్దబ్బాయి గారు, నా సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి. ఏమిటి మీరనేది? నేనేది మనసులో దాచుకుని తల్లడెలుతున్నానో అదే మీరు చెప్పారు. నా మనవరాలు మధుమిత కూడా కవల పిల్లలే. ఏమిటమ్మా సినిమా కథగా చెప్తున్నారు? సినిమా లాంటిదే జీవితం, జీవితం లాంటిదే సినిమా. ఒక్కొక్కప్పుడు సినిమా కన్నా జీవితంలో నమ్మలేనివి ఎన్నో జరుగుతుంటాయే. వీళ్ళ అమ్మ కడుపుతూ ఉన్నప్పుడు పొట్ట మరీ పెద్దదిగా ఉంది. వీళ్ళ నాన్నక ఒట్టి చేతకార్పిచ్చి జ్యోతిష్కుడు వాడికి కవల పిల్లలు పుడతారని చెప్పాడు. ఆ కవల పిల్లలు మగపిల్లలైతే నీకు రాజయోగం, ఆ కవల పిల్లలు ఆడపిల్లలైతే నువ్వు 40 ఏళ్లకే మరణిస్తావు అన్నాడట. అంతే. వీళ్ళ నాన్నేమో మూర్ఖుడు, పిచ్చి పట్టిన కోతికి తేలు కొట్టిన విధంగా చేతిలో కత్తి పట్టుకుని ఆసుపత్రి చుట్టూ తిరిగి వచ్చాడు. నేను భయపడ్డట్టు 2 ఆడపిల్లలే పుట్టారు. ఎప్పుడు మా ఇంట్లో వంట పని చేస్తున్న శ్యామలరావు చేతికి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి ఇచ్చి పెట్టె నిండా డబ్బులు ఇచ్చి, అయ్యా వీళ్ళ నాన్నకి 40 ఏళ్ళు వచ్చే వరకు ఎవరికంటా పడకుండా పెంచండి అని చెప్పాను. పెద్దబాయ్ గారు, దాని పేరు వైష్ణవి, దీని చెల్లెలు. అది ఇప్పుడు కొడకినల్ కాలేజీలో చదువుకుంటుంది. ఇది నేను ఎలా నమ్మను? ఒక్క నిమిషం. పెద్దబాయ్ గారు, ఈ కర్పూరం మీద ఒట్టు. ఇప్పుడు చెప్పండి పెద్దబాయ్, ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టేగా? ఏమిటి కృష్ణవేణమ్మ గారు ఇది? ఎప్పుడైతే మీ మనవరాలు కమల పిల్లలని ఒట్టేసి చెప్పారో అప్పుడే నేను ఈ పెళ్లికి పరిపూర్ణంగా ఒప్పుకున్నాను. ఏంట్రాము? ఇంకో అమ్మాయి పేరేంటన్నారా? ఏదో వైష్ణవట. వైష్ణవి. వైషు రాము వైషు. బ్యూటిఫుల్. I like that very much.